ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల। ఆ ఆకలి చావులు భరించలేకనే పెద్దలు కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితిలో ఈ ఆకలి చావులు తట్టుకోవాలని ఒక నిధి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది। అదే తరుణంలోనే మన రాష్ట్రం సాధించుకొని ఖచ్చితంగా వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇలా 8 సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి 350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి ఆ చీరే విలువ కాదు, ఒక ఆకలి చావులను ఆపుకోవాలి, ఒక కార్మికుడు బతకాలి అని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ బతుకమ్మ చీరలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సంవత్సరం 350 కోట్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మిగిలినట్టే। కనీసం పాత బకాయిలు 250 కోట్లు ఉన్నాయని చెప్పి మీరే చెప్పడం జరిగింది। 150 కోట్లు బతుకమ్మై 100 కోట్లు ఎక్స్ట్రా బట్ట తయారు చేసినాయి, అవి మొత్తం కలిపితే 250 కోట్లు। ఆ 250 కోట్లు రిలీజ్ కావడానికి దాదాపు 11 నెలలు గడుస్తుంది। ఒకసారి 50 కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది, రెండోసారి 100 కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది। మరి ఈ 150 కోట్లు అనేటి ఇప్పటి వరకు సిరిసిల్ల పట్టణానికి 60-70 కోట్లే చేరుకోవడం జరిగిందని మొన్ననే పత్రికా సోదరులు తెలియజేయడం జరిగింది। కనీసం ఈసారైనా 350 కోట్లు పని కనిపించకపోయినా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరం ఆ 350 కోట్లు బడ్జెట్లోని ఇంకా 100 కోట్ల చిల్లర సిరిసిల్లాకు వచ్చేటివి ఉన్నాయి। కనీసం రేపటిలోగానైనా ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏ బకాయి లేకుండా చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం। అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంకు వస్తుంది కాబట్టి 20 కుటుంబాలకు ఇలా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి। ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇలా 20 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి। ఖచ్చితంగా 21వ కాకుండా ఉండాలంటే మన ముఖ్యంగా రాజరాజేశ్వరి స్వామి కృపతోటి మనసు కరిగించి ఈ పద్మశాలీలు నేతన్నలంటే రైతుల తర్వాత నేతన్నలే కాబట్టి ఇక ముందు ఆకలి చావులు ఉండొద్దంటే ఎంబడే రేపటి లోగా బకాయిలు చెల్లించి ఆర్డర్లు మీరన్న ఆర్డర్లే ఒక్కొక్కలకు 2 చీరలు చొప్పున ఇస్తానని చెప్పి 1,40,00,000 చీరలు ఇస్తానని చెప్పి 3 నెలల కిందనే వాగ్దానం చేయడం జరిగింది। అవి 3 నెలలు గడిచినాయి, అది 8 నెలలు గడిచినాయి, 11 నెలలు గడిచినా 30 రూపాయల చీరలు 30 చీరలు తీయలేదు। కనీసం దయచేసి రేపటి రోజున 1,30,00,000 ఆర్డర్లు పాత బకాయిలు ఏమి లేకుండా ఇచ్చి ఖచ్చితంగా మా సిరిసిల్ల పద్మశాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన పద్మశాలి పక్షాన డిమాండ్ చేసుకుంటున్నాం। ఖచ్చితంగా సిరిసిల్ల పద్మశాలిని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 10,000 పైచిల్లర కార్మికులు ఆసాంలకు ఇబ్బంది కావద్దంటే మీరు యారన్ డిపో ఇచ్చడం సంతోషమే, కానీ అది సిరిసిల్ల పట్టణంలో మార్కెట్ యార్డ్కి టెక్స్టైల్ కేటాయించి ఆ మార్కెట్ మన నూలు డిపోను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ స్థానిక మన విప్పు వాది శ్రీనివాస్ గారికి, గౌరవ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే 10,000 పైచిల్లర ఇక్కడ ఆసాముల కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఆటోలకు కానీ ఇది కానీ ఇబ్బందులకు గురి కావద్దంటే తిరిగి ఆ వెమ్లాడ దాన్ని ఇక్కడ మార్కెట్ కమిటీలో నిర్ణయం చేసి అది టెక్స్టైల్ డిపార్ట్మెంట్కే ఆ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి మా పత్రికా సోదరు ద్వారా మీకు డిమాండ్ చేస్తున్నాను। రేవంత్ రెడ్డి పేరు రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ముద్రపడిపోయింది। కాబట్టి ఆఖరికి రాజరాజేశ్వరుని స్వామి సన్నిధిలో కూడా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే రాజేశ్వర స్వామి చూసుకుంటాడు నీ పదవి సంగతి, నువ్వు ఇచ్చిన మాట సంగతి అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్యంగా మిడ్మానేర్ నిర్వాసితుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి వేములవాడకు వస్తున్న సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం। నువ్విచ్చిన మాట ప్రకారం ఏదైతే 10,000 మందికి ఇలా నిర్వాసితులు ఉన్నారో 10,000 మందికి పైగా వాళ్ళందరికీ కూడా ఆనాడు వాళ్ళు కోల్పోయిన ఇళ్లకు సరైన న్యాయం జరగలేదని అన్న ధర్మిల మీరు మాట ఇచ్చిండ్రో అందరికి కూడా మీరు ప్రకటించిన 5 లక్షల రూపాయల లేకపోతే
ఏ పేరు మీద అయితే ప్రకటించారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తాం. వస్త్ర పరిశ్రమను మీరు ఆదుకోక ఈ 10 నెలల కాలంలో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాదాపు 20 మంది ఆత్మహత్య చేసుకొని ఇలా చాలామంది తెల్లాలేస్తే చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవనం దుర్భరమైంది. వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి, కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి, ఆసాముల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. అట్లాగే ఈ పరిశ్రమపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మిడ్మానేర్లోకి నీళ్ళు వస్తే ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సిరిసిల్ల పాదాల చెంతకు అంటే సిరిసిల్ల చెంతకు తంగళ్ళపల్లి బ్రిడ్జి కిందికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తద్వారా వస్త్ర పరిశ్రమతో పాటు సిరిసిల్ల జిల్లాలోని మా ముదిరా సోదరులు, సిరిసిల్ల జిల్లాలోని మా గంగపుత్ర సోదరులు మిడ్మానేర్లో చేపల పెంపకం చేపట్టి వారి కుటుంబాలను పోషించుకునే విధంగా, ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే విధంగా ఈ మిడ్మానేర్లో ఒక ఫిషరీస్ హబ్ చేసి అభివృద్ధి చేసినట్టయితే పరిశ్రమ మీద ఆధారపడి ముదిరా సోదరులు అట్లాగే గంగపుత్ర సోదరులు వారి కుటుంబాలే కాక అనేక ఆధారిత కుటుంబాలు కూడా జీవనం పొందుతాయి. తద్వారా అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో అని చెప్పేసి ఫిషరీస్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు భూములు కూడా సేకరించి పెట్టడం జరిగింది. కానీ దాని ఊసే లేకుండా ఇలా కేవలం ఆ పలుకే లేకుండా ఇలా వస్త్ర పరిశ్రమ నిర్వీర్యం చేసి ఇంకా ఏ ఇతర ఆలోచన కూడా ఇలా నియోజకవర్గం మీద కానీ ఇలా జిల్లా మీద కానీ జిల్లా ప్రజల పక్షాన కానీ ఆలోచించట్లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, అట్లాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మీరు ఎన్నికలకు పోయినప్పుడు, ఇంతకుముందు నేను చెప్పిన మీరు ఎన్నికలకు పోయినప్పుడు మీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిండ్రో, మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో, అడ్డగోలు గ్యారంటీల పేరిట ఇచ్చిండ్రో, దేవుని మీద రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి చెప్పిండ్రో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేములవాడ రావడం, మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం, ప్రతిపక్షాల మీద బురద చల్లడం, లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే ప్రజలకు మంచిగా ఉంటుంది, అట్లాగే ఒక పరిణతి చెందిన నాయకుడిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ ప్రతి సమావేశంలో కూడా నీచమైన భాషను ఉపయోగించి, హేయమైన మాట్లాడకూడని మాటలు ఉపయోగించి తిట్టడమే పనిగా పెట్టుకున్నాం. అభివృద్ధి అంటే పట్టని నాయకునిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వాటికి సంబంధించిన జీవోలన్నీ కూడా వేములవాడలో ప్రకటించిపోవాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ్ముడు ఎక్కడ అమౌంట్ రూపాయలు అంటే వాళ్ళు 100 రూపాయలు 200 వార్డు పరిధిలో గల
10 రోజుల క్రితం పద్మశాలి ముద్దుబిడ్డలైన బైరి అమరు శ్రవంతులు ఉపాధి లేక గత సంవత్సరం నుండి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోవడం జరిగింది. వారికి కరీంనగర్ జిల్లా నుండి చిరంజీవి గారు మా పద్మశాలి తరఫు నుండి వాళ్ళ కలెక్షన్ చేసి పిల్లలకు ఆర్థిక సాయం అందించడానికి ఇక్కడికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు కూడా, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కూడా పిల్లలకి మనిషికి 2 లక్షలు ఫిక్స్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఉపాధి కలిగించారు. అదేవిధంగా వాళ్ళు చదువుకున్నంత చదువు కూడా చదివిస్తా అని వాళ్ళ పిల్లలకి మాట ఇచ్చినారు. మంత్రివారి మన కేటీఆర్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, చిరంజీవి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి ఒక్కరూ పిల్లలకి ఆర్థిక సాయం అందిస్తారు. పిల్లలు బాగా చదువుకొని మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ బైరి అమరి శ్రవంతుల పేర్లు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. సాలపల్లి గ్రామస్తుని నా పేరు జడల చిరంజీవి, హుజురాబాద్ మండలం, జిల్లా కరీంనగర్. గత రోజుల క్రితం శనివారం రోజున బైరి అమరు శ్రవంతులు చనిపోవడం చాలా బాధాకరం. వారు చనిపోవడం పట్ల నేను చాలా బాధ వ్యక్తం పరుస్తున్నాను. అదేవిధంగా వారికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నాడు కదా. నాకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందజేయాలని ఒక తపనతో ముందుపడ్డ. నాకు 33 జిల్లాల నుండి కుల బాంధవుల వాళ్ళకు తోచినంత ఆర్థిక సహాయం నా ద్వారా వారికి అందజేయబోతున్నా. అది 29,340 రూపాయల అక్షరాల ఆ అమౌంట్ కూడా వారికి అందజేస్తున్నా. గతంలో కూడా కొంతమందికి మేము సహాయపడ్డాం. అయితే వాస్తవానికి ఏంటంటే ఇంకనైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేనేత కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా పల్లెది జడల చిరంజీవి గారు నిజంగా అంటే ఆయన గొప్ప మనసుతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి దాదాపు 30,000 రూపాయలను కలెక్ట్ చేసి చనిపోయిన కుటుంబానికి అందించడం చాలా గొప్ప విశేషం. నిజంగా ఆయన ఒక మంచి ధైర్యంగా ముందుకు తిరిగి ఆయన పట్ల ఆయన చిరంజీవి గారిని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజంగా ఈరోజు బైరి శ్రవంతి గారు వాళ్ళ పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోవడం సహజం కాదు. ఇది మరణం అనేదానికి మరణం అనేది చాలా ఘోరం. వాళ్ళ పిల్లలు అనాథలైతుంది కాబట్టి ప్రభుత్వము చేసే పని ఏదైతుందో ప్రభుత్వం చేస్తూనే ఉంది బాగానే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ 10 మాసాల నుండి పని లేక వీధిన పడి చేనేత కార్మికులు కానీ రేట్లు కానీ అందరు పని లేక ఉపాధి లేక చాలా బాధల్లో ఉన్నారు. ఇంకా కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి, ఎందుకంటే ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు కానీ, ఆది సీనన్న కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేకపోతే ఉద్దుల శ్రీధర్బాబు గారు కానీ, మంత్రి రేవంత్ రెడ్డి గారు మా సిరిసిల్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఏ విధంగానైతే ఆర్థిక సాయం అందిస్తుందో చేనేత కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని. ఎందుకంటే మనము రైతులు ప్రాణం కాపాడితే ఇలా పద్మశాలీలు బట్ట తయారు చేసి మానాన్ని కాపాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే తగు చర్య తీసుకొని సిరిసిల్లాను మళ్ళా నేత హబ్గా మళ్ళీ ఏర్పాటు చేసి పని కల్పించాలని నేను మన మంత్రి గారిని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జన నాయకత్వం, నాయకత్వం.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బాధ్యతలకు అప్పచెప్పడం జరిగింది. సీఎం గారు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు పంపించిన వెంటనే ఒక నెల లోపల పంపినాక నెల లోపల చెక్కులు పంపేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఆపద వచ్చినా మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐఓబి బ్యాంకు దగ్గర ఆ కిందనే మా ఆఫీస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కు హాస్పిటల్ బిల్లులు ఎవరైనా అప్పచెప్పినట్టయితే వారికి ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. హాస్పిటల్ బిల్లులు వర్జనీలు, ఒక ఆధార్ కార్డు, 2 ఫోటోలు, రేషన్ కార్డు జిరాక్సు, ఇవి బ్యాంకు ఖాతా, ఇవి అప్పచెప్పినట్టయితే మీరు పంపినాక వెంటనే డబ్బులు చెక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మర్చిపోయి ఒక్కొక్కరు తెస్తారు, సంవత్సరం అవుతుంది, సంవత్సరం నరై 6 నెలలు దాటితే మాత్రం రాదు. అది పార్టీని బదనాం చేయొద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దు. ఎవరైనా త్వరలో నెల లోపల బిల్లు పెట్టుకోవాలి. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు వెంటనే, ఆయనకు కష్టాలేందో కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి, అన్ని రకాల అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన అందరికీ న్యాయం చేయాలనేది ఆయనే మొదటి నుంచి కూడా అదే తపన కొద్దీ నడుస్తుండే. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి అందరికీ న్యాయం చేస్తారు. కాబట్టి అందరము మన ముఖ్యమంత్రి వర్యులకు బిల్లులు మాత్రం పెట్టుకోవాలి. మన ఇప్పుడు కొంతమంది ఈ మాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ అనేది మనకు డిసెంబర్లో మొత్తం మాఫీ చేయడానికి సిద్ధంగా రెడీ చేసి పెట్టిండ్రు. అది కూడా వస్తుంది. కొంతమంది మాట్లాడతారు చేయలేదని. 10 సంవత్సరాలల్లో కాని పని 10 నెలలల్లో పని చేసి పెట్టిందంటే ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఎవరితోని కాలే రుణమాఫీ అంటే 25,000, 50,000, 75,000, 1,00,000 రూపాయలు అంటే అది కూడా అందరికీ న్యాయం జరగలే. కాబట్టి ఇప్పుడు అట్లా కాదు, మినిమం 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు, 3 విడతలలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇప్పుడు రైతు బంధు కూడా ఎకరాన 7,500 రూపాయల కాడికి బీడు భూములకు వేయడు, రాళ్ళు రప్పలకు వేయడు, గుట్టలకు వేయడు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే రైతు బంధు వస్తుంది. అది రాదట, ఇది పోదట, పింఛన్లు రావట అని అప్పుడు చెప్పిండ్రు. అన్ని యథావిధిగా అన్ని ఇస్తుండు, ఇవి కూడా ఇస్తాడు. మనకు కూడా ఆయన గెలిచినాక ఒకసారి రైతు బంధు కూడా పడ్డది, అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే మన గత ప్రభుత్వం చేసిన లోటు 7 లక్షల పైసలకు అప్పులున్నాయి. కాబట్టి అప్పులకే నెలకు 200 కోట్ల మిత్తిలు కడుతుండు. కాబట్టి కొంచెం ఎవరిమైనా అర్థం చేసుకోవాలి. ఆ అప్పులకు మిత్తిలు కట్టకపోతే మనకు మళ్ళీ అడిగితే అప్పు ఇయ్యరు. మన బాధలు ఎట్లుంటాయో గవర్నమెంట్ది కూడా గంతే ఉంటుంది. కాబట్టి మనం అందరం అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి అందరం సహకరించాలని కోరుతున్నా. అందరికీ ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండలం లోపల, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు మిగతా గ్రామాల లోపల 72 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు 9,25,500 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని గ్రామాల లోపల మా కార్యకర్తలు వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వారికి చెక్కులు అందజేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా గమనించాలి, ఎవరు ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరు ఏ పార్టీలు ఉన్నా ఎందులోపట ఉన్నా ఎవరికైనా ఆసుపత్రి లోపల చికిత్స జరిగిన తర్వాత మా అధ్యక్షుడు చెప్పినట్టుగా వాళ్ళు ఇచ్చేటువంటి ఒరిజినల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ బిల్స్ వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వాళ్ళన్నీ కూడా మా పార్టీ కార్యాలయం లోపల వాళ్ళు సబ్మిట్ చేస్తే అవి తొందరగా పంపించడం జరుగుతుంది. పంపించిన తదనంతరం వెంటనే వారికి బిల్లులు కూడా చెక్కుల రూపం లోపల రావడం జరుగుతుంది.
మీరు అంతా కూడా ఒకటి గమనించాలి, 6 నెలల వ్యవధి లోపలనే ఇవి పంపిస్తే మనకు మంజూరు చేస్తాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విషయం గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అటు ఉచిత బస్సు ప్రయాణం కానీ అందరూ మహిళా సోదరిమణులు అందరూ వినియోగించుకుంటారు. 200 యూనిట్ల సబ్సిడీ గ్యాస్ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 200 కరెంటు, 500 రూపాయల సిలిండర్ కానీ 200 యూనిట్ల విద్యుత్ పథకం కానీ అన్నీ వినియోగించుకుంటారు. రైతు రుణమాఫీ మరి డిసెంబర్ మాసం లోపల ఏ ఒక్క రైతుకు తప్పిపోకుండా పూర్తి చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతు భరోసాకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపుగా వడ్లన్నీ కూడా ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి పూర్తి అయ్యేటువంటి దశలోపట ఉన్నాయి. వాళ్ళకు కూడా వడ్ల పైసలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు. 2 రోజుల లోపల 3 రోజుల లోపలనే వాళ్ళ డబ్బులు వాళ్ళకు పడుతున్నాయి. 500 రూపాయల బోనస్ కూడా 2 రోజులు 3 రోజుల వ్యవధి లోపల రైతులకు పడుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన జాగాలు మొత్తం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని ఎప్పుడో ఇందిరమ్మ కాలంలో మా తాతలు ముత్తాతల కాలంలో ఇచ్చినటువంటి జాగాలను తీసుకొని ఏ ఒక్కరికి ఏ ఒక్క దళితుడికి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి న్యాయం చేయనటువంటి ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం, దాంట్లో భాగంగానే మన కేటీఆర్ సిరిసిల్ల మంత్రివర్యులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు ఇక్కడ సిరిసిల్ల బైపాస్ రోడ్లో దాదాపు 150 ఎకరాల స్థలం మా పూర్వీకుల నుండి మాకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలంలో వచ్చినటువంటి స్థలం, దాన్ని నిర్మాణంలో తీసుకొని కరకట్ట నిర్మాణం చేసి మీకు డబ్బులు ఇస్తాము అది అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మా జాగాలు దాదాపు ఒక 150 ఎకరాల స్థలం గుంజుకున్నాడు. ₹1 కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్ళీ అందులో భాగంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పిండు. అది దాదాపు 11 ఎకరాల స్థలం. ఆ స్థలాన్ని కూడా తీసుకొని డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తా అని చెప్పి నమ్మించి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు. ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రమంతా ఉన్నది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు. ఇది నిన్న సోదరుడు మాట్లాడుతుండు, ఒక సోదరుడు అతను చెప్తుండే ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరిగిందని అంటుండు. ఎక్కడ కూడా దళితులను అణచివేసిరు కానీ దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆ సోదరుడు గమనించాలి. ఉదాహరణకు నేరళ్ళ ఘటన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. దాన్ని వాళ్ళు కనువిప్పు కావాలి. దాని ద్వారానన్నా కేటీఆర్ గారు దయచేసి మీరు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఏం చేయకండి. మాకు ఎక్కడ కూడా మీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా మాకు దళితులకు న్యాయం జరగలేదు. మాకు కేవలం ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలోనే దళితులు అనే వాళ్ళకు న్యాయం జరిగింది. ఇది గమనించాలని కోరుతుంది. పత్రికా సమావేశంలో దళితులకు న్యాయం చేసిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన దానిలో సోదరుడు జిల్లాలో సర్పంచ్ మాటల మధుగారు జనరల్లో గెలిచినంత మాందాన నేను దళితులు కాను అనుకుంటుండేమో మరి అర్థమవుతలేదు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే నేరాల సంఘటన పక్కపొంటి విలేజ్ వాడ ఉండి ఆ నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందో మాకు అర్థమవుతలేదు. వాళ్ళు సాగు బతుకులలో ఉంటే కనీసం పరామర్శించిన పాపాన పోలే. అట్లాంటిది మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మా కేటీఆర్ గారు చేసినప్పుడు ఏం చేసిండో దళితులకు చెప్పాలి. మరి నువ్వు ఒక దళితుడివై ఉండి, కాబట్టి దళితుడివై ఉండి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతలేదు. అసలు దళితులను చెప్పుకోవడానికి మీ బీఆర్ఎస్ పార్టీకే నైతికత ఉందా? అసలు మీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీ సెల్ అనేది ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం ఎస్సీ సెల్ అనేది లేకుండా నడిపిస్తున్నారు. మీరు ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తున్నా. సోదరుడు కనీసం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేంత స్తోమత నీకుందా? నువ్వు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? పెద్దోళ్ళ గురించి మాట్లాడగానే పెద్దోని అయిపోతుంది, నేను జనరల్లో గెలిచిన నేను పెద్ద నాయకుని అని చెప్పుకోకుండా ఒక దళితుడుగా ఆలోచించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెప్పుకుంటారు. మీరు దళితులకు న్యాయం చేసినామని చెప్పారంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నాడు జిల్లా ఉద్యమంలో దళితులు ముందుండి పోరాడితే వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి రౌడ్ సీట్లు ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. అనేక
మంది కొత్త నాయకులు మాట్లాడతాము. సరే, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పనంగా దోసుకొని రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు, దమనకాండ జరిగినప్పుడు సిరిసిల్ల నుంచి దళిత సంఘాలనేటి అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శంగా చేసే విధంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. అటువంటి చరిత్ర ఉన్న సిరిసిల్ల దళితులను అణిచివేసి కేటీఆర్ సిరిసిల్లకు వస్తున్నాడు అంటే ఏదైనా ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉండేనా? ఒక్కసారి ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోండి. మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీ నాయకుడిని విమర్శించేటువంటి పరిస్థితి ఇక్కడి ప్రజలకు లేదని మీరు అనుకుంటే మరి చెప్పండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఇవైతే ఉన్నాయో విధ్వంసాన్ని కానీ ప్రతిదాన్ని ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు విమర్శిస్తారు. ఆ విమర్శలు తట్టుకోలేక 10 నెలలకే అధికారం కోల్పోయి ఏదో ఆగమాగం అయిపోతూ ఏదో పడిపోయింది ఇక్కడ అని చెప్పి ఆగమాగం అయిపోతే ఇప్పుడు మీరు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడదాం, లవిచర్ల గురించి మాట్లాడు. చిన్న విలేజ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడుతున్నారు ఇలా. అరే బాబు, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మనం మాట్లాడగానే నాయకులు అయిపోవు. నేను 25-30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను. కానీ ఏ ఉద్యమంలో పాల్గొని జాతి కోసం మాట్లాడని, జాతి కోసం ఏనాడు త్యాగం చేయనటువంటి వ్యక్తులు ఇవాళ రోడ్డు మీకు వచ్చి మాట్లాడితేట్రా బాబు? కొంచెం ఆలోచించి సమన్వయంతో ఉండండి. ఇలా మీరు మాట్లాడంగానే పెద్ద ఎగిపోరు. ఇలా నిజంగానే ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నట్టయితే సరే, కేటీఆర్ కేసీ మహేందర్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్కసారి కంపేర్ చేసుకుందాం. సిరిసిల్లలో 1000 మందితోటి అంబేద్కర్ జయంతి చేస్తాం. ఏనాడన్న నాయకుడు మన కేటీఆర్ గారు ఆ జయంతికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి రోజు ఉందా? మీటింగ్ మొదటి నుంచి చివరి వరకు వచ్చి ఉన్నటువంటి రోజు ఉన్నదా? ఆ మాత్రం కూడా ఓపిక కలిగినటువంటి వ్యక్తి కేటీఆర్. ఇక నేరల విషయానికి వస్తే మొట్టమొదటి నేరల ఉద్యమం, నేరల వారికి అన్యాయం జరిగిన తర్వాత ఉద్యమం చేసింది ఇక్కడి నుంచి దళిత సంఘాలు, ఇక్కడి అంబేద్కర్ సంఘాలు స్పందించినాయి. మేము ఆ రోజు సిరిసిల్లలో ధర్నాకు పిలిపించినప్పుడు మమ్మల్ని వెంటాడి అరెస్టులు చేసి అక్కడ టెంట్ వేస్తే టెంట్లు పీకి పాడేసి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో మరి ఆ రోజు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు సంఘాల నుంచి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ గగ్గోలు పెట్టుకున్నాడు. ఇదంతా ఎందుకు? ఇదంతా ఇక్కడ ఎవరు క్షమించారు? ఇక్కడ చూస్తున్నాం, ప్రతి దళితుడు చూస్తున్నాడు, ప్రతి వ్యక్తి చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఇలా మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టారు. 5 సంవత్సరాలు ఒప్పుకోబట్టండి. మీరు ప్రతిపక్ష పాత్ర పూర్తి చేయండి. అధికార పార్టీని తప్పులు చేసినప్పుడు మీరు విమర్శించండి, మేము కాదట్లేము. లగ్గిచర్లలో సిరిసిల్లలో చేసినటువంటి సిరిసిల్లలో మేము భూములు ఆక్రమించుకున్నప్పుడు మేము అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టారు, ఎంతోమంది జైలుకి పంపించారు. ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఎంత మేము శాంతియుతంగా చేసినామో మళ్ళీ
ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, దళితులకు సంబంధించినటువంటి కరకట్ట భూములు ఆక్రమించుకున్నారు. డబుల్ బెడ్రూమ్ భూములు ఇంతవరకు దిక్కులేవు. 3 ఎకరాలు ఇస్తాను, 3 ఎకరాలు దిక్కులేవు. మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. లగిచెర్లలో జరిగినటువంటి దాడి విషయంలో చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాలు తీసుకుపోయి పడిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితిని మనం ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా దాన్ని సమర్థించడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఇలా సమర్థిస్తున్నారంటే అటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించేటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళను ప్రొవోక్ చేయడం, రెచ్చగొట్టడం, ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎవ్వరు క్షమించరు. ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం. సమావేశంలో మన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజరామయ్య గారు ఆర్బిఎం అంటే స్కూల్ విద్యార్థులకు ఇచ్చే గుడ్డను ఏదైతే ఉందో మళ్ళీ గతంలో మాదిరిగా 65, 35 అని ఏదో పేర్లు పెడుతూ పీసీ మొత్తానికైతే పాలిస్టర్ మిక్స్ ఉన్నటువంటి మళ్ళీ గదే గుడ్డను ఇవ్వడానికి తను ప్రకటించడం జరిగింది. అయితే గతంలో విద్యార్థులకు నాణ్యమైన మంచి గుడ్డ ఇవ్వాలని, చెక్స్తోని డిజైన్తోని గుడ్డ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి ఇదే రకమైన పీసీ గుడ్డని ఇచ్చి 1 సంవత్సరం ఉత్పత్తి చేసిన తర్వాత అది పూర్తిగా కలర్లు పోతుందని చెప్పేసి ఇలా ఎలిసిపోయింది, ఇది నాణ్యమైన గుడ్డ కాదు, ఇది క్వాలిటీ లేదని చెప్పేసి వాళ్ళే నిర్ణయం చేయడం జరిగింది. నిర్ణయం చేసిన తర్వాత ఇది విద్యార్థులకు ఇచ్చేది కాబట్టి దీనిలో కాటన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక దఫా అలుగువర్షి మేడం గారు ఉన్నప్పుడు మరి కాటన్తో కూడా నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ గుడ్డ అయినా సిరిసిల్ల ఉత్పత్తి జరిగింది, ఈ గుడ్డ అయినా సిరిసిల్ల ఉత్పత్తి జరిగింది. సిరిసిల్ల కార్మికులు మేలు జరిగింది. ఈరోజు సిరిసిల్ల కార్మికులకు మళ్ళీ మేలు చేయాలనే ఉద్దేశంలో మరి ఎందుకు ఇందులో మళ్ళీ గతంలో 65% పాలిష్ ఉన్నటువంటి గుడ్డను ఎందుకు ఇవ్వాలని ఆలోచన మార్చారు అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల క్యాన్సర్కి 1 నుంచి 2 స్థానాల మధ్య ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ పాలిస్టర్ ఉండడం వల్ల క్యాన్సర్ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. సరే, ఏదో వస్త్ర వ్యాపారంలో ఉన్నామో తప్పక దానివల్ల క్యాన్సర్ వస్తుందంటే ఓకే, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు భావితరానికి పునాదులు. అట్లాంటి విద్యార్థులకు కూడా ఈ పాలిస్టర్ గుడ్డను అప్పచెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళు, పాఠశాలలు ఉండడమే సరిగా లేవు. వాటికి ఉండడానికి బాత్రూమ్లు ఉంటాయి, ఆ బాత్రూమ్లు లేవు, వసతులు లేవు, షెడ్లు ఇలాంటి నిర్మాణాలు లేని పరిస్థితుల్లో ఇలాంటి ఈరోజు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి విద్యార్థులు పాలిస్టర్ బట్టలు వేసుకొని చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి? కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే విద్యార్థులకు ఇస్తున్న విషయం ఇక్కడ సిరిసిల్లలో కాటన్ 50% కాటన్తో మన గత సంవత్సరం విద్యార్థులకు గుడ్డ తయారీ జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా 100% కాటన్ వేయాలని కోరుకుంటున్నాం. సరే, వాళ్ళకు దాని మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది కాబట్టి 50% కాటన్ వేసి 50% పాలిస్టర్ వేసి అయినా సరే నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు ఇవ్వాలి. ఇది కేవలం సిరిసిల్ల సమస్య కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా పాలిస్టర్ అని జపం చేసింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో స్వయాన ముఖ్యమంత్రి గారు కాటన్ సంబంధించిన అనుకూలంగా ఉండడం, కాటన్ సంబంధించిన నాణ్యమైన గుడ్డ ఇస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ, రాష్ట్రంలోని తల్లిదండ్రులు అందరికీ ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా దయచేసి మీరు షేర్ చేయండి. అలానే మీడియా మిత్రులు కూడా మేము అందరూ మీడియా ద్వారా కోరుకున్నది ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా దీన్ని తీసుకెళ్లి రాబోయే రోజులలో విద్యార్థులకు ఇచ్చే ఏదైతే గుడ్డ ఉందో దానిలో కాటన్ ఇచ్చి నాణ్యమైన గుడ్డ ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్ల కాటన్ అసోసియేషన్ కాటన్ జేఏసీ ద్వారా కోరుకుంటున్నాం. ఒక మోనోపాలిగా ఉండే దాదాపు శతాబ్దాల కాలం, 100 సంవత్సరాల నుంచి కూడా ఈ సిరిసిల్లలో ఒకప్పుడు చేనేత, ఆ తర్వాత చేనేతలు అందరికీ చీరలు, మొత్తం మహారాష్ట్ర
ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకు కూడా ఆ కాలంలో అంటే మా తాతల కాలంలో కూడా ఇక్కడ యారన్ హ్యాంక్ డైయింగ్ చేసి చీరలు ఉత్పత్తి చేసి నాణ్యమైనటువంటి పద్ధతులలో పంపించినటువంటి ఒక పేరు సిరిసిల్లకు ఉంటుంది. ఆ తర్వాత 1974-75 ఆ ప్రాంతాలలో అక్కడికి వలస వెళ్ళినటువంటి కొద్దిమంది ఈ పవర్ లూమ్ తీసుకొచ్చి సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ స్థాపించి దాని మీద కూడా కాటన్ వేయడం జరిగింది. అసలు పాలిస్టర్ అనేది సిరిసిల్ల లేదు. మధ్య మార్గంగా ఒక 25 సంవత్సరాల క్రితం మెల్లమెల్ల పాలిస్టర్ వచ్చి మొత్తం ఈ యొక్క కాటన్ను మొత్తం ముంచినటువంటి సంగతి మనకందరికీ గుర్తుంది. ముఖ్యంగా పోయిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ బతుకమ్మ చీరల పేరు మీద దాన్ని మొత్తానికి కాటన్ పరిశ్రమను దిక్కు దివానం లేకుండా చేసి ఆఖరికి సాంచనమే ఉన్నటువంటి కాటన్ భీములను కూడా కోపించి టార్గెట్ నిండలేదని ఆ బతుకమ్మ చీరను నేర్పిస్తే 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఆ చీరలను కట్టలేదనే విషయం మనకు తెలిసి అడప ఎక్కడో 100,000 ఇద్దరు ముసలామాలు కట్టిండొచ్చు. కానీ ఈ విషయం అప్పుడున్నటువంటి మన చేనేత జౌలి శాఖ కేటీఆర్ గారు కూడా వాళ్ళకు కూడా పలుమార్లు చెప్పినాం, అయ్యా ఇది పద్ధతి కాదు, కాటన్ పరిశ్రమ ఏదైతుందో కాటన్ వస్త్ర ఉత్పత్తి మాత్రమే ఎప్పటికీ జీవనాధారంగా ప్రతి మనిషికి అవసరం ఎప్పటికి ఉంటుంది. ఈ పాలిస్టర్ అనేది ఎవరు కట్టరు అని చెప్పినా కూడా వాళ్ళు పెడచేవన పెట్టి ఆ కరకు వస్త్ర పరిశ్రమ కుదేలై సర్వనాశనం కావడానికి కారకం. దాని యొక్క దెబ్బ ఏదైతుందో ఇప్పటికి కూడా మనం ఇంకా దాన్ని కోరుకోలేని పరిస్థితిలో మనం కనిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఏమన్నామంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ దాదాపు ఈ వచ్చే డిసెంబర్కి మరి సంవత్సర కాలం అయిపోతుంది. వాళ్ళు ఊరిస్తూ మొత్తానికైతే ఏదో బాకీలు అయితే కొంచెం గొప్ప ఇస్తూ ఉన్నారు. మరి పరిశ్రమ మనుగడకు ఇప్పుడు ఈ పరిశ్రమ ఏదైతే పాలిస్టర్ చూపెట్టిరో ప్రతిసారి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకో ఫ్రెండ్లీ అని చెప్తా ఉన్నాయి. మరి అట్లాంటి విద్యార్థులకు అవసరం లేదా? ఇప్పటికైనా కూడా వాళ్ళు కూడా అదే కాటన్ దుస్తులు ఏవైతున్నాయో వాళ్ళకి యూనిఫామ్ ఏదైతుందో ఆర్వీఎం కావచ్చు ఆ పద్ధతిలో ఇప్పుడు అలుగు వర్షిణి గారు ఒకసారి ఇచ్చారు, అదే పద్ధతిలో కాటన్ వస్త్రాన్ని ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక ఏదైతే గొలుసు సిస్టమ్ ఏదైతుందో ఫస్ట్ యారన్ వస్తుంది సిరిసిల్లకి, తర్వాత సైజింగ్కి వెళ్ళినప్పుడు సైజింగ్ అవుతుంది, ఆ తర్వాత పవర్ లూమ్కి వెళ్తుంది, పవర్ లూమ్ తర్వాత బట్ట తయారవుతుంది, బట్ట తయారైనాక డైయింగ్ అయింది, డైయింగ్ తర్వాత పెట్టికోట్స్ అట్లాంటి రకరకాలు చీరలు కావచ్చు తయారై బయటకు వెళ్ళింది. ఈ యొక్క పద్ధతి అవలంబించడం వల్ల సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ఏదైతుందో వస్త్ర పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలు కూడా అన్ని మనుగడ ముందరికి వచ్చి అందరికీ సిరిసిల్లలో జీవనోపాధి కలగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ దిశలో ఆలోచించి మంచి ఒక పరిస్థితి నెలకొని ఈ రాబోయే భవిష్యత్తు ఈ పరిశ్రమకు అనుకూలంగా ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.